గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుజరాత్లో ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన 11వ తేదీన దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాలు సమాచార శాఖ తరపున జారీ చేసినట్టుగా ఆ ప్రకటనలోనే రాయడం జరిగింది. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం తిరుపతి వెంకటేశ్వరుడి ఆలయం లాగా జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పెద్దగా గుర్తింపు పొందిన ఆలయం కాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దర్శించుకునే వాళ్ళ సంఖ్య కూడా నామమాత్రమే. అయినప్పటికీ ఎక్కడో గుజరాత్లో ఒక ఆలయానికి పునర్నిర్మాణ ఉత్సవాలు జరిపితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా? దీనికోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది? ఒక పక్క ప్రభుత్వాలు ఖర్చును నియంత్రించుకోవాలని చెప్పి పాలకులే చెబుతూ దాన్ని విస్మరించి ఈ రకంగా ఫుల్ పేజీ ప్రకటనలు మనకి సంబంధం లేని అంశం మీద ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ పక్క సంక్షేమ పథకాలని నడపడానికి ప్రతి నెల అప్పు చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి. ఉద్యోగులు మా డిమాండ్ల సంగతి ఏంటని మరో పక్క నిలదీస్తున్నారు. ఇంకో పక్క రాష్ట్రం విడిపోయిన కారణంగా తగినంత ఆదాయం లేక అన్ని రకాలుగాను లోటును ఎదుర్కొంటూ కనీసం ప్రభుత్వ వైద్య కళాశాలల్ని సొంత డబ్బుతో కూడా నిర్మించుకోలేక వాటిని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పి ప్రకటిస్తున్న దశలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గుజరాత్లోని ఆలయం కోసం ఇక్కడ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? కనీసం పాలకులకి తాము ఎందుకు ఖర్చు పెడుతున్నామో దానివలన రాష్ట్రానికి కలిసి వచ్చే ప్రయోజనాలు ఏమిటో అవగాహన ఉందా? ఈ ప్రకటనలు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి జారీ చేశారో బహుశా పాలకులకే తెలియాలి. గుజరాత్కి చెందిన నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి ప్రకటనలు జారీ చేయవలసిన అవసరం లేదు. ఈవేళ రాష్ట్రంలో ఉన్న పార్టీల అవసరం కేంద్రంలో ఉన్న పార్టీకి ఉంది, కేంద్రంలో ఉన్న పార్టీ అవసరం రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అవసరం ఉంది. ఇవి రెండు కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న కారణంగానే వాటి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. లేకుంటే గతంలో మన ప్రభుత్వాలకి కేంద్రం ఇంతలా సపోర్ట్ చేసిన ఆర్థిక సహకారం అందించిన దాఖలాలు లేవు. ఒక పక్క రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా కుదేలైపోయిన దిశలో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం ఎలాగా అని చెప్పి రకరకాల ఆలోచనలు చేస్తూ ఎక్కడో దేవాలయాన్ని పునర్నిర్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. నెల నెల అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన కూడా భారాన్ని మోపుతూ ఈ రకమైన ప్రకటనలు ఇస్తున్న వాళ్ళు తాము మత సంరక్షకుల అవతారం ఎత్తాలని భావిస్తున్నారేమోనన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలోకి తొక్కి పాలకులే మేము ఫలానా మతానికి కొమ్ము కాస్తున్నాం, ఫలానా మతానికి మేము సంరక్షకులం అని చెప్పి ప్రకటించడం సాధారణ ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఈ దేశంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, అన్ని మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా అన్ని మతాల వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తోందని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం పాలకులకి ఎంతైనా ఉంది. ఈ కోణంలో చూసినప్పుడు ఇటువంటి ఏ ప్రయోజనమూ లేని, ఆర్థికంగా ఏ రకంగానూ కలిసి రాని, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగానూ దోహదం చేయని అనవసర ఖర్చుల్ని తగ్గించి మనకు సంబంధం లేని విషయాల్లో ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు పాలకులు అని చెప్పి మనవి చేస్తూ